నవీన్ గారికి, తెలంగాణ రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే గారికి పాల్గొన్న స్వాగతం, సుస్వాగతం. వేదికపైకి రావాలని కోరుతున్నాను. కట్టం జగదీశ్వర్ గారు, కట్టం సంఘ అనిత గారు ఎక్కడున్న వేదికపైకి రావాలని కోరుతున్నాను. వాసం అజయ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిరిపురం గంగాధర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంఘలింగం గారు వార్డు కౌన్సిలర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా ధనంజయ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రుద్ర సుధాకర్ గారు వేదికపైకి మచ్చారాము గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉప్పల్ల ప్రభాకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన్నెగూడెం కోరుట్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఒడ్నాల గంగాధర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. తాండ్రేల కోరుట్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు అరికెళ్ళ ప్రభాకర్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. భూషారావుపేట్ కోరుట్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు అంగారి రామకృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంభీర్పూర్ కోరుట్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు పోతు లింగం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాలపు కవల మధు గారిని మన విశిష్టాధ్యాయులైనటువంటి ఇరవతిని అనిల్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. కేసీఆర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆగ్రహించారు గారి వేదికపైకి రావాలని ఇక్కడ ఉన్న పెద్దలు ఆ రోజు పద్మశాలి కుల సంఘంలో ఉండడం జరిగింది. మరి ఇకపోతే వారు ఇప్పటికి కూడా ఆ భూమి తెలియదు. దక్కుల ప్రసాద్ గారు అన్న మన తొలి శిక్షణ వాళ్ళని కుల పెద్దలందరూ భూషణ ఈసారి పద్మశాలి సంఘంలో మీరే జెండా ఆవిష్కరణ చేయాలి. ముందున్నటువంటి పద్మశాలి కుల బాంధవులకు అలాగే మా అక్క చెల్లెలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. జై మార్కండేయ అని ఒకసారి జై కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంత త్వరితగతిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాము. వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు హామీ ఇచ్చిన విధంగానే 6 గ్యారంటీలలో భాగంగా 5 గ్యారంటీలు పూర్తి చేయడం జరిగింది. మనకు ప్రతి ఒక్కటి కళ్ళ ముందకే కనబడుతుంది. ఫ్రీ బస్ కానీ 500K సిలిండర్ కానీ ఇంకా ఇప్పుడు ఈ రైతు బంధు కూడా నిన్న పడింది, రైతు భరోసా కూడా. అలాగే ఆగస్టు లోపల ప్రతి రైతు యొక్క 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత పాలకులు ఎవరు కూడా మన పద్మశాలిని గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా రేవంత్ అన్న గుర్తించి మన పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల చాలా మందికి చేయుతలాగా డబ్బు అందివ్వడం జరుగుతుంది. మనము రకరకాల బిజినెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే కొరుట్లలో పద్మశాలిలు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాదాపు 30,000 పైననే ఉంటారు మా కులం వాళ్ళు. ఇంత పెద్ద కులానికి రాబోయే కాలంలో ఎక్కువగా నామినేటెడ్ పోస్ట్ కానీ ఇంకా ఎక్కువ టికెట్స్ కానీ మా కులానికి ఇవ్వాలని నేను నర్సింగ్ అనే గారిని కోరుతున్నాను. ఇంకా అలాగే జీవన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన రాజకీయంలో ఎన్నలేని సేవలు చేసిండ్రు. అట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనము అధిక మెజారిటీతో గెలిపించాలి. మనమందరం పార్లమెంట్కి పంపించాలి. ఇక్కడ ఉన్న మేజర్ సమస్యలైన ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోవడం ఇలాంటివి జరిగింది. ఎంతోమందికి ఉపాధి కోల్పోయినాం కాబట్టి
వారిని గెలిపించి పార్లమెంట్కి పంపించినట్టయితే ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తారు. దానివల్ల వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఇలాగే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వారు రాజకీయ జీవితంలో ఎన్నో మంచి పనులు చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా మనం గెలిపిస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి. అలాగే కొడుకులలో కూడా నరసింహారావు గారి నాన్న అయినటువంటి రత్నాకర్ రావు గారి హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. అప్పటి అభివృద్ధిలో 1% కూడా గత గవర్నమెంట్ చేయలేకపోయింది. అప్పటి అభివృద్ధి చూసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అన్నయ్య ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా ఎంతో యాక్టివ్గా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ పాల్గొనేలాగా చేసి మొత్తం మందిని కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చేస్తారు. అన్నయ్య ఇక మీరు అందరు రోజు చూస్తూనే ఉన్నారు కాబట్టి వాట్సాప్లలో. అన్నయ్య మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, ఇంత ఎక్కువ జనాభా కొడుకులలో ఉన్న మా పద్మశాలీలకు కొంచెం ప్లేస్ ఇవ్వండి. ఎక్కడైనా మేము ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలి. వాళ్ళు హామీ ఇచ్చారు కానీ గత ప్రభుత్వం నెరవేర్చుకోలేకపోయింది. మీరు కనీసం మమ్మల్ని గుర్తించి మాకు కొంచెం ప్లేస్ ఇస్తే మేము సంఘ భవనం నిర్మించుకోవాల్సి ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా మమ్మల్ని గుర్తించండి. అన్నిట్లలో కూడా మేము ఈ గవర్నమెంట్కు సహకారం అందిస్తామని నేను తెలియజేస్తున్నాను. వేదికలు అలంకరించిన పెద్దలు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన జుహార్ నరసింహారావు గారికి, మరియు సామాజిక సేవకుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన కృష్ణారావు గారికి, మా కోరుట్ల పద్మశాలి ముద్దు బిడ్డ వాసభూపానందం గారి అల్లుడు, మా అల్లుడు శ్రీ వీరభద్రుని అనందన గారికి, తోటి వచ్చేసిన కౌన్సిలర్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఒకటే చెప్తున్నామా, గతంలో కోరుట్ల ప్రాంతంలో అభివృద్ధి చెందిందంటే గౌరవ శ్రీ జోహారి రత్నాకర్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఇప్పటికీ అభివృద్ధి ఇంక ముందుకు ఏది కూడా పోలేదు. ఈరోజు కోరుట్ల పట్టణంలో ఎక్కడైతే మనకు కల్పించిన ఎన్నెన్నో నివసిస్తున్నారు, అందరూ వారి ప్రీతం కూడా వారిచ్చిన హోదాలో జరిగింది. ప్రతి ఒక్క అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి చెందింది. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన కోరుట్ల పట్టణ అభివృద్ధి చెందాలంటే గౌరవ జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తూ, మరియు రాబోయే కాలంలో మంచి మంచి ఉన్నత స్థాన పదవులు అధిరోహించాలని మా నరసింహులకు, మా కృష్ణులకు గౌరవ శ్రీ జుహార్ రత్నాకర్ రావు గారు దౌర్జన్యమైన ఆశీస్సులు కలగాలని, భగవంతుని యొక్క ఆశీస్సులు కలగాలని, మీ అందరి అభివృద్ధికి సోదరులు తొలిగా వారు ఇవ్వాలని కోరుకుంటూ, పద్మశాలి కుటుంబ సంక్షేమ సంఘం పక్షాన మనం ఇచ్చిన 2 ఎకరాల స్థలాన్ని, మన అభివృద్ధికి 8 లక్షల రూపాయల స్థలాన్ని వీరి ద్వారా మనం స్వీకరిస్తూ, వారి యొక్క ప్రేమను ఏదైతే ఈ యొక్క జుహార్ రత్నాకర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో అధిక మెజార్టీతో మనం గెలిపించుకుందామని కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ నాకు నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడకుండా అభివృద్ధి విషయంలో ఒకటే నిమిషంలో ఒకటేంటంటే ఒక నిమిషం ఉండండి. ఏదైతే నియోజకవర్గ అభివృద్ధి గత ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేసిండు, రేపు మనం ఒకటే విషయం ఆలోచన చేయాలి. జీవన్ రెడ్డి గారు మన జగిత్యాలలో ఉండే వ్యక్తి కాబట్టి అందరూ కూడా చేతి గుర్తుపై వదిలేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మనం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తుపై ఓటేసి ఏదైతే జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి సోదరులందరికీ నమస్కారం చెప్పి తెలియదు. అధ్యక్షుడు జక్కుల ప్రసాద్ గారు, అదేవిధంగా నా మిత్రుడు, నా సోదరుడు నరసింహరావు గారు, జువాడు కృష్ణారావు గారు, శ్రీనివాసరావు గారు, కౌన్సిలర్ నాగభూషణం గారు, ఆడపు కమల గారు, దాసరి
సునీత గారు, మధు గారు, మా మామ వాసన భూమానందం గారు, నర్సయ్య గారు, వేదికపై ఆసనులైన పెద్దలందరికీ, నా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ అందరినీ కలుసుకోవడం. నేను కోరికలు అడుగున్నాను, మీ అందరికీ తెలుసు అనుకుంటా. నేను బాలకొండ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల సందర్భంగా పద్మశాలి కుల బాంధవులను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరడానికి వచ్చింది. మరి పద్మశాలీలు చాలా తెలుగులలో చదువుకుంటారు, చదువులో ముందుంటారు, చాలా తెలుగులలో అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఎందుకంటే మనంతా కూడా మన జీవితాలంతా కూడా చదువుపైనే ఆధారపడి ఉంటుంది. నిన్నగా మొన్న జరిగిన యూపీఎస్సీ టాపర్లలో టాప్ 100లో మన వాళ్ళు ఉన్నారు. ఒకరికి 27 ర్యాంకు, ఇంకొకరికి 82వ ర్యాంకు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, చాలామంది డాక్టర్లు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మనందరూ కూడా మా తల్లిదండ్రులు కూడా కష్టపడి నన్ను చదివించారు. బీడీ చేసి గల్ఫ్ పోయి టైలర్ పని చేసి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితిలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆర్థికంగా చాలా బాగా ఎదిగింది, రాజకీయంగా ఎదగలేదు. రాజకీయంగా తప్పకుండా రాబోయే కాలంలో పద్మశాలీలు రాజకీయంగా కూడా రాణించి పదవులు సంపాదించి సమాజానికి మంచి చేస్తారని నేను భావిస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో మనం తెలివిగా ఆలోచించి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో గత కొన్ని రోజులుగా ఒక అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. రిజర్వేషన్. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారనే ఒక పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరి ఎందుకంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారైనా సరే, రాహుల్ గాంధీ గారైనా సరే ఆశామాషిగా మాట్లాడట్లేదు. బలమైన కారణాలు ఉన్నాయి. దాని లోతుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయినప్పటి నుంచి వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా వాళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. 1990లో మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో అప్పుడున్న వీపీసీ ప్రభుత్వం దాన్ని బీజేపీ కమండల్ ద్వారా వ్యతిరేకించింది. ఆ తర్వాత 2015లో బీహార్ ఎన్నికల్లో మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ రిజర్వేషన్లని మళ్ళీ రివ్యూ చేయాలి, రిజర్వేషన్లు మళ్ళీ పునఃపరీక్షించాలి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే అక్కడున్న లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, అక్కడున్న బీసీ నాయకులు, అక్కడున్న ఎస్సీ ఎస్టీ నాయకులంతగా తిరగబడితే ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 55 సీట్లకి పరిమితమై భారతీయ జనతా పార్టీ తుడిచిపెట్టిపోయింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న 2021లో నితీష్ కుమార్ ప్రభుత్వం, నితీష్ కుమార్ బలహీన వర్గాలకు చెందినవాడు. నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన చేపడితే ఈ దేశంలో కులగణన అన్నది 1931లో బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఏ ప్రభుత్వమైనా సరే కులగణన చేయలేదు. కానీ 2021లో రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసినప్పుడు కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ కులాల ఆర్థిక పరిస్థితి ఏంటిది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్స్రేలాగా మనం వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని ఈ ప్రభుత్వం
ద్వారా వాళ్ళకు ఆర్థిక వనరులను వాళ్ళ వాటాను వాళ్ళకి పంచాల్సిన అవసరం ఉన్నది అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తే 2021 సెప్టెంబర్లో, నేను అనుకుంటా 2021లో నితీష్ కుమార్ గారి ప్రభుత్వం కులగణన చేపడితే ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు పాట్నా హైకోర్టులో కేసులు వేసి కులగణనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ హైకోర్టు ఆ కేసులు కొట్టేసి హైకోర్టు కేసులు కొట్టేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు పైన ఆ కులగణన ఆపమని సుప్రీంకోర్టు కూడా చివరికి పెట్టి కేసు కొట్టేసి మళ్ళీ ఊరుకున్నారనుకుంటావా? మళ్ళీ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ద్వారా ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి కులగణన చేపట్టడానికి వీల్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆ రోజు అఫిడవిట్ వేస్తే కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తే నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ఆలోచన విధానాలు ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలను ఎడబడి అన్వేషించి ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలని అదానికి అంబానికి ప్రైవేట్ వ్యాపారులకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఈ దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఈ 10 సంవత్సరాల ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ లో అగ్నిపథలో ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఒక కొత్త పథకం తీసుకొచ్చి అగ్నివీర్ అనే సైనికులను రిక్రూట్మెంట్ జరుగుతుంది. అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో 4 సంవత్సరాలే కాంట్రాక్ట్, 6 నెలలు ట్రైనింగ్. ఈ 6 నెలల ట్రైనింగ్ లో ఆ జవాన్ తయారు కావాలా, అక్కడ పోయి చైనా సోల్జర్తో ఇటు పక్కన ఉన్న పాకిస్తాన్ సోల్జర్తో కొట్లాడాలా. అది సాధ్యమవుతుందా? అంటే రాబోయే కాలంలో ఈ రిక్రూట్మెంట్ కూడా ఎవరి త్రూ జరుగుతున్నది? కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతుందంటే ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్ చేయట్లేదు, దాన్ని ఒక కన్సల్టింగ్ కంపెనీల ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆఖరికి ఆర్మీని కూడా అమ్మేస్తున్నట్టే కదా. మరి ఇది న్యాయమా? ప్రభుత్వ రంగ సంస్థలను అన్వేషిస్తున్నామంటే ప్రైవేటీకరణ చేస్తే అందులో రిజర్వేషన్లు మనకు ఉంటాయా? మనం పోటీ పడగలమా? ఉన్న వాళ్ళతో మనం పోటీ పడగలమా? ఉన్నత వర్గాలతో మనం పోటీ పడగలమా? బీసీ ఎస్సీ ఎస్టీలు పోటీ పడగలరా? మరి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు నువ్వు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని, 50% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసే కదా నువ్వు భర్తీ చేయలేవు. ఇలా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తే అందులో 15 లక్షల మంది, అందులోకి 7 లక్షల మంది బీసీలు ఎస్సీ ఎస్టీలు, ఇంకో 7 లక్షలు ఉంటుండే కదా. మరి ఎందుకు భర్తీ చేయలేదు? ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఎందుకు వాళ్ళు రేపు మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు తీస్తాయన్నది ఈ బలమైన కారణాలు, ఇవన్నీ బలమైన ఆధారాలు. ఇంకొకటి ఈ మధ్య నేను చెప్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. మోడీ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకు ముస్లింలకు తీసుకొచ్చిండ్రు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఏంటిది? అన్రిజర్వ్డ్ కేటగిరీస్, బీసీ ఎస్సీ ఎస్టీలకు మినహాయింపు అందులో లేదు. అందులో రిజర్వేషన్ లేని వర్గాలకి రిజర్వేషన్. ఈ నిన్నగాక మొన్ననే సండే రోజు, ఈ ఆదివారం రోజు నీట్ ఎగ్జామ్ జరిగిన మాట వాస్తవం. దేశమంతా కూడా అన్ని మెడికల్ కాలేజీల సీట్లన్నీ ఒక దగ్గర చేకూర్చి 1,19,000 సీట్లకు ఈ దేశంలో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఎంబీబీఎస్ సీట్ల కోసం. ఆ ఎంబీబీఎస్ ప్రతి తల్లిదండ్రి కలగంటారు, నా కొడుకు నా బిడ్డ డాక్టర్ కావాలని కలగంటారు. మరి బీసీలకు ఇక్కడ న్యాయం జరుగుతుందా అంటే మొత్తం నీట్ ఎగ్జామ్ కి 23,88,000 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే దానిలో బీసీ కేటగిరీలో 10,43,000 మంది అప్లై చేసుకున్నారు. 27% రిజర్వేషన్. మనం ఉన్నది 54%. మన సీట్లు లెక్క పెడితే 29,000 సీట్లు వస్తున్నాయి. మనకు 1,09,000లో 27%కి 29,000 సీట్లు వస్తున్నాయి. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి
1,88,000 అప్లై చేసుకున్నారు. దాంట్లో 10,900 సీట్లు ఉన్నాయి. వాళ్ళేమో 5%, వాళ్ళకి రిజర్వేషన్ 10%. మనమేమో ఒక్క సీటు కోసం 35 మంది పోటీ పడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఒక్క సీటు కోసం కేవలం 17 మంది పోటీ పడుతున్నారు. 54% ఉన్నవారికి 27% రిజర్వేషన్, 5% ఉన్నవారికి 10% రిజర్వేషన్. ఇది మన న్యాయమా? అందుకే రాహుల్ గాంధీ గారు ఏమడుగుతున్నాడు? కులగణన చేపట్టి బీసీల ఓట బీసీలకు ఇవ్వండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడిగితే మోడీ గారు ఏం సమాధానం చెప్తున్నాడు? నేను కులగణన చేపట్టాను అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి? మీరు ఇప్పుడు రిజర్వేషన్లో తీసుకొద్దామని అర్థం కదా. రాజ్యాంగంలో రాసి కులగణన చేపట్టే రిజర్వేషన్ పెంచాలని. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కులగణన చేయదట, దాని అర్థం ఏంటి? రిజర్వేషన్ పెంచదట. అక్కడ నష్టపోయేవారు బీసీలు కాదా? అవునా కాదా? మీకు అర్థమైతే అనుకుంటా. ఎందుకంటే మన కులమంతా కూడా ఆధారపడి చదువుకునేది. మనం బాగా చదువుకుంటాం, రేపు నష్టపోతే మన బిడ్డలు నష్టపోతారు. ఒకవేళ రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడున్న బిడ్డలు రాబోయే మన పిల్లలకు పుట్టబోయే బిడ్డలు కూడా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని కాంశీరామ్ ఎందుకు దేవుడుగా చూస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఆ రోజు ఎస్సీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. కాంశీరామ్ వల్లనే మండలి కమిషన్ కోసం ఆయన పోరాటం చేస్తే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఇవాళ ఆయన దేవుడుగా చూస్తున్నాం వాళ్ళిద్దరిని. రేపు మనం ఈయన పొరపాటున భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మోడీ వచ్చి మన రిజర్వేషన్లు తీసేస్తే జరగబోయే నష్టం మనకే మిత్రులారా. మన నష్టపోవడమే కాదు, రేపు భావి తరాలకు కూడా ఉండకుండా చేస్తారు. వాళ్ళు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు. భావి తరాలు కూడా మనం క్షమించాయి, భావి తరాలు మనం తిట్టుకుంటాయి. మా అమ్మ నాన్నలు ఇంత తప్పు, మా తాతలు తప్పు చేశారు కాబట్టి, మా పూర్వీకులు తప్పు చేశారు కాబట్టి మాకు ఇలా రిజర్వేషన్లు లేవు, ఈ అధ్వాన స్థితిలో ఇలా బతుకుతున్నామంటే మా పూర్వీకుల కారణం అని చెప్పి తింటే మనం పడదామా అని అడుగుతున్నాం. అవసరమా? నేను చెప్పేది వాస్తవం. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. నీట్ ఎగ్జామ్లో ఏం జరిగింది, ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే అందులో ఎక్కువ నష్టపోయేది పద్మశాలీలు మిత్రుల. మనమే కదా చదువుకునేది బీసీలలో, మన వాళ్ళే కదా డాక్టర్లు, ఇంజనీర్లు, మున్సిపల్ ఆఫీసర్లంతా మా వాళ్ళే, డిఎస్పీలంతా మా వాళ్ళే. ఉన్నారా లేదా? కోట్ల నుంచి ఎంతమంది ఉన్నారు చెప్పు? సగం మంది ఉద్యోగాలు చేస్తారు. టీచర్ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతో మంది చేస్తున్నారు. కాబట్టి ఆలోచన చేసి ఓట్లేదు. గల్ఫ్ కార్మికులు కూడా మనోళ్ళే కదా, బీడీ కార్మికులు కూడా మనోళ్ళే కదా. గల్ఫ్ కార్మికులకి ఏమైనా చేసి రావాలి? అక్కడ పోయి ఇంకో కష్టాలు పడుతుంటారు గల్ఫ్ కార్మికులు, వాళ్ళకి మాత్రం ఏమి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ చనిపోయిన కుటుంబాలకు, అక్కడ కార్మికులు చనిపోతే ఇక్కడ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేసి మొన్ననే ఇచ్చినాం. ఇప్పటికి ప్రభుత్వం ఇయ్యలే. మరి అరవింద్ వచ్చి చూసిందా? మరి బీడీ కార్మికుల సంగతి 2014 పిఎఫ్ ఉంటేనే ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిర్ణయం తీసుకున్నది. పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు 2014తో పిఎఫ్ సంబంధం లేకుండా ప్రతి బీడీ కార్మికురానికి పెన్షన్ ఇస్తాం, అది ఎన్నికల తర్వాత ఇస్తామని సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. కర్ణాకర్ రావు ఇవాళ ఆయన గెలుచుంటే మీకు న్యాయం జరిగేది. మీ అందరికీ వేదిక సాక్షిగా హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి దగ్గరికి పోతా, మీ అవసరాలు ఏమున్నా, మీకు నిధులు ఏమి కావాలన్నా, ప్రొఫెసర్లకు నిధులు కావాలన్నా, ముఖ్యంగా కళ్యాణ మండపం కట్టుకుంటారట, కమ్యూనిటీ హాల్ కట్టుకుంటారట, ఆ నిధులు కూడా స్వీకరించే బాధ్యత నేను నర్సింగ్ అన్న నేను తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏది కావాలన్నా మీకున్నాం. ప్రభుత్వం మనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం. ఈరోజు మరి కొరట్లలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఇక్కడ ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న మరి మా ఆత్మీయ కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ. అట్లాగే ఈరోజు ఏదైతే మనం జీవనాల కోసం పోరాడుతున్నామో మరి ఇది మామూలు పోరాటం కాదు, ఆయన గెలుపు కోసమే పోరాడుతున్నాం. ఇవాళ నేను ఈ స్థానంలో ఉన్నంటే దానికి కారణం జీవనన్న. మరి జీవనాన్ని అవకాశం ఇస్తేనే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎందుకంటే జీవో మార్పించి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నన్ను గెలిపించి ఈ స్థానంలో కూర్చుని. మరి అట్లాంటి మనకు దక్కిన ఈ ఆత్మ గౌరవం ఇది మన అందరినీ, నా ఒక్కదాన్ని మాత్రమే కాదు, మన పద్మశాలి కుల బాంధవులందరినీ. కాబట్టి ఏదన్నా మాత్రం గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్క పద్మశాలి అందరి ఏకమై జీవనన్నను గెలిపించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే జీవనన్న ఒక వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, చాలా చాలా అంటే చాలా విజ్ఞానుడు. ఏదైనా దూరదృష్టిగా ఆలోచించి ఏ పనైనా చేస్తాడు. కాబట్టి అట్లాంటి ఒక వ్యక్తికి మనం ఇలా గెలిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజామాబాద్ పార్లమెంట్లో ఏదైతే ఈ గతంలో జరిగిన ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కాబట్టి మరి ఇప్పుడు జీవనంగా గెలిచిన తర్వాత ఏదైతే మన గవర్నమెంట్ వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, దాని ద్వారా అయినా పక్కన నుంచి పార్లమెంట్ నుంచి అయినా ఏదైనా నిధులు తీసుకొచ్చినంత దమ్మున్న మొగోడు కాబట్టి, దమ్మున్న మగాడు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని పద్మశాలి ఆత్మ గౌరవాన్ని మనందరం కాపాడి మనందరం ఒకటే జీవనంలో తాటిపై జీవనంలో ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జగిత్యాల వారికి, కౌన్సిలర్లకు, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకు, అదేవిధంగా మరి పెద్దలందరికీ కూడా పేరు పేరినంత సమయం లేదు కాబట్టి మరి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, సమయం తక్కువ ఉన్నది. ఈరోజు మేము ఐలాపూర్ నుంచి అన్ని గ్రామాలు చూసుకుంటూ మరి అనిల్ గారు నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేస్తూ జీవనరెడ్డి గెలుపు కోసం మరి ఇవాళ పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం కూడా రావడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మరి సమయం అయితే అందరు భోజనాలకు వెళ్ళింది కాబట్టి మరి ఒకటే చెప్తా ఉన్నాం. అనిల్ గారు చెప్పినారు, ఏదైతే 2 లక్షల ఎకరాల భూమి ఇస్తా అని గత ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిందో అది ఇంతవరకు కాలేదు. అదేవిధంగా 80 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు మరి అనిల్ గారు చెప్పడం జరిగింది, మేము ఇద్దరం కలిసిపోయి మరి ఏదైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా మా తండ్రి గారు రత్నాకరణ గారు పద్మశాలిల అంటే ప్రేమ ఉండే వారు ఆనాడు అభివృద్ధి చేసినట్టు భూషణం గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా అదే అడుగుజాడలో నడుస్తా. తప్పకుండా ఏదైతే గతంలో మీకు అన్యాయం జరిగిందో భవిష్యత్తులో అలాంటి అన్యాయం జరగకుండా నేను మీరు వెళ్ళినాక ఉంటానని తెలియజేస్తూ మన సమయం అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి దయచేసి మీరు అందరినీ ఒకటే వేడుకుంటున్నా, ఈసారి మీరు చేతి పెట్టి కోటేసి జీవనరెడ్డి గారిని గెలిపియండి. అభివృద్ధిలో మేము ముందుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు మెజార్టీ ఇస్తే 100 కోట్ల నిధులు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దయచేసి మరి పద్మశాలి సోదరులకు సోదరు మన అందరూ కూడా చేతి పెట్టి నమస్కారం తెలియజేస్తూ ఒక్కసారి చేతి పెట్టి కోటేసి జీవనరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. మరొకసారి పద్మశాలి కుల బంధువులకు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవనరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పద్మశాలి కుల బంధువులు నేను కోరుకుంటున్నాను. ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.